నాకు రూపాయి అంటే రూపాయి కాదు సార్, 100 పైసలు. వీ విల్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ పైస. నాకు 100% క్లారిటీ ఉండేదాకా ఏ పని చేయండి. క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగదు. నాకు 20 ఏళ్ళు పట్టింది సార్ ఇవాళ ఇక్కడికి రావడానికి. 20 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ స్టోర్ ఫస్ట్ డే గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ 50 ఎంప్లాయీస్ తో మొదలు పెట్టాం. వెనకాల బ్యాక్ ఎండ్ ఇంకో 30 మంది ఎంప్లాయీస్ ని పెట్టాం. ఇది ఇంకా ఫస్ట్ ఒకటే స్టోర్ పెట్టినప్పుడు ఇదంతా రకరకాల మాటలు, తెలిసినోడు తెలియనోడు, నువ్వు వ్యాపారం ఏం నడుపుతావు, నువ్వు సంపాదించిందంతా నీకు ఖర్చులు వెళ్ళిపోతే ఎలా అంటే, ఇవాళ అదే 50 ఎంప్లాయీస్ ఇవాళ 6000+ ఎంప్లాయీస్ అయ్యారు. ఆ 3000 స్క్వేర్ ఫీట్ ఇవాళ 6 lakhs స్క్వేర్ ఫీట్ ఆఫ్ రీటైల్ ఏరియా అయింది. ఒక్క బ్రాండ్ 4 బ్రాండ్లు అయింది. ఒక్క షోరూమ్ 63 షోరూమ్లు అయింది. మీకు చీరలు అమ్మేవాళ్ళ కనపడతాం కానీ మేము చీరలు అమ్మేవాళ్ళం కాదు సార్. ఇది టెక్నాలజీ కంపెనీ ట్రైంగ్ టు సెల్ శారీస్. ఇట్ ఈస్ నాట్ ఎ శారీ కంపెనీ అడాప్టెడ్ టు టెక్నాలజీ. ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ త్రూ సిస్టమ్స్. ది ఐపీఓ స్టోరీ. నువ్వు సూపర్, హైదరాబాద్ నుంచి వచ్చావు, నువ్వు తోపు, వచ్చి కూర్చో డబ్బులు రాసి ఇచ్చేస్తాడు అనుకున్నా. చీరలు అమ్మేవాళ్ళతో స్టాక్ మార్కెట్తో పని ఏంటి? అందరూ తిమ్మింగలాలు, దెర్ ఆల్ షార్క్స్. మీటింగ్ అయిన తర్వాత అరే నేను ఎందుకు పనికిరాను అన్న ఫీలింగ్ తీసుకొచ్చి వదులుతారు ఒక్కొక్కరు. వాళ్ళు 1000 కోట్లు అంటే వాళ్ళు నీ మాట వింటారు. పంతం పట్టి 1000 కోట్లు కొట్టేదాకా పరిగెత్తాం మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంతం మీద. అండ్ బిలీవ్ మీ, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైట్ ద చెక్. ఆ రోజున నాకు ఎంత ఆనందం వేసిందంటే కొట్టానురా గేమ్ అయిపోయింది. ఇప్పటి నుంచో నాతో అసోసియేట్ అయిన వీవర్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొట్టాను. గురు నాకు రూపాయి అంటే రూపాయి కాదు సార్, 100 పైసలు. వీ విల్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ పైస. నాకు 100% క్లారిటీ ఉండేదాకా ఏ పని చేయండి. క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగదు. నాకు 20 ఏళ్ళు పట్టింది సార్ ఇవాళ ఇక్కడికి రావడానికి. 20 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ స్టోర్ ఫస్ట్ డే గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ 50 ఎంప్లాయీస్ తో మొదలు పెట్టాం. వెనకాల బ్యాక్ ఎండ్ ఇంకో 30 మంది ఎంప్లాయీస్ ని పెట్టాం. ఇది ఇంకా ఫస్ట్ ఒకటే స్టోర్ పెట్టినప్పుడు ఇదంతా రకరకాల మాటలు, తెలిసినోడు తెలియనోడు, నువ్వు వ్యాపారం ఏం నడుపుతావు, నువ్వు సంపాదించిందంతా నీకు ఖర్చులు వెళ్ళిపోతే ఎలా అంటే, ఇవాళ అదే 50 ఎంప్లాయీస్ ఇవాళ 6000+ ఎంప్లాయీస్ అయ్యారు. ఆ 3000 స్క్వేర్ ఫీట్ ఇవాళ 6 lakhs స్క్వేర్ ఫీట్ ఆఫ్ రీటైల్ ఏరియా అయింది. ఒక్క బ్రాండ్ 4 బ్రాండ్లు అయింది. ఒక్క షోరూమ్ 63 షోరూమ్లు అయింది. మీకు చీరలు అమ్మేవాళ్ళ కనపడతాం కానీ మేము చీరలు అమ్మేవాళ్ళం కాదు సార్. ఇది టెక్నాలజీ కంపెనీ ట్రైంగ్ టు సెల్ శారీస్. ఇట్ ఈస్ నాట్ ఎ శారీ కంపెనీ అడాప్టెడ్ టు టెక్నాలజీ. ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ త్రూ సిస్టమ్స్. ది ఐపీఓ స్టోరీ.
అబ్బా నువ్వు సూపర్, హైదరాబాద్ నుంచి వచ్చావు, నువ్వు తోపు, వచ్చి కూర్చో డబ్బులు రాసి ఇచ్చేస్తాడు అనుకున్నా. చీరలు అమ్మేవాళ్ళతో స్టాక్ మార్కెట్తో పని ఏంటి? అందరూ తిమింగలాలు, దెర్ ఆల్ షార్క్స్. మీటింగ్ అయిన తర్వాత అరే నేను ఎందుకు పనికిరాను అన్న ఫీలింగ్ తీసుకొచ్చి వదులుతారు ఒక్కొక్కడు. వాళ్ళు 1000 కోట్లు అంటే వాళ్ళు నీ మాట వింటారు. పంతం పట్టి 1000 కోట్లు కొట్టేదాకా పరిగెత్తాం మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంతం మీద. అండ్ బిలీవ్ మీ, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైట్ ద చెక్. ఆ రోజున నాకు ఎంత ఆనందం వేసిందంటే కొట్టానురా గేమ్ అయిపోయింది. ఇప్పటి నుంచో నాతో అసోసియేట్ అయిన వీవర్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొట్టాను. And has been a huge milestone in the journey of the company.